ఏది ఆడు రైట్ వెరీ గుడ్ రా. అగో అట్లా మిస్ అవుతావు కొన్ని మంచిగా ఆడుతున్నావు కానీ మిస్ అవుతావు అట్లా. సో ఇప్పుడు పడ్డ బాల్ ఒకవేళ కొంచెం ఇంకా హైట్ ఉంది అనుకో విడిచిపెట్టేసి లైన్తో ఉంటే, అర్థమైందా? ఇంకా మీద ఉంది అనుకో లైన్లో పోయి ఆడు. కొన్ని ఏం చేస్తున్నావు, డ్రైవ్ చేసేస్తున్నావు. అయితే ఫార్వర్డ్ బాల్ ఫార్వర్డ్ యాడ్, బ్యాక్ ఫుట్ బాల్ బ్యాక్ ఫుట్ యాడ్. ఓకే, ఇట ఆడినావు, ఈడ కాదు అక్కడ. లైన్ టు వస్తే కవర్స్, బ్యాక్వర్డ్ కవర్స్ ఆడు. అర్థమైందా? నువ్వు ఇట ఆడితే నీకు ఎడ్జ్ అవుతుంది. చూడు కావాలంటే చూడు, ఇప్పుడు సేమ్ బాల్ వేస్తా, బ్యాక్వర్డ్ కవర్స్ ఆడి చూడు. సారీ ఎందుకు అవుతున్నావు? వెనక వేస్తలేరా నేను, ఫార్వర్డ్ వేస్తున్నా. నీకు బ్యాక్ ఫుట్ వేస్తలే నేను, ఓన్లీ ఫార్వర్డ్ బాల్ వేస్తున్నా. ఇంకా లిఫ్ట్ చేయి, బ్యాట్ లిఫ్ట్ చేసాడు. అది చూసినా ఎట్లా వచ్చింది బాల్? లిఫ్ట్ చేయి, బ్యాట్ లిఫ్ట్ చేస్తలేవు నువ్వు. షార్ట్ అట్లా లిఫ్ట్ చేయి. ఇంకా టైం తీసుకో. పిక్ వచ్చింది బాల్, ఎర్లీగా ఆడినట్టు. ఇంకా ఎక్కువ లిఫ్ట్ చేయి. పొజిషన్ పెట్టరా, ఇట్లా బ్యాట్ ఇట్లానే ఉండాలి, ఇట్లా అనకు. షార్ట్ అది పెట్టు, ఇట్లా ఫీల్గా తీసుకోరా. బ్యాట్ తీసుకురాడు, నార్మల్ డిఫెన్స్ చూడు, వాడిని చూడు. ఏం కాదు, ఎన్నో దగ్గర నిల్చో, వెయిట్ చేయి. జింగిల్ క్యాచ్. వాడు ఎట్లా పొజిషన్ చూపిస్తుంది చూసినా, అది బౌలర్ కనిపిస్తే ఆడు డమ్మీ అయిపోతాడు. మళ్ళీ వేయడు బాల్. నీ అమ్మ ఎంత నీట్ ఆడుతుంది, ఎట్లా వేయాలరా బాబు అని ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వస్తే నిన్ను అవుట్ చేయలేడు, వాడు డౌన్ అయిపోతాడు, నువ్వు హై అవుతావు. ఇప్పుడు చూసినా మనం ఎంత మాట్లాడుతున్నాం, వాడు అదే పొజిషన్లో ఉన్నాడు. ఆ పొజిషన్ మెయింటైన్ చేయను, లేదు ఆ పొజిషన్ మెయింటైన్ చేయి. అంతా అది ఉండాలి, దమ్ము ఉండాలి వీటిలల్లో. మీరు రోజు, నేను అందుకే డే అంతా అయిపోయడానికి కారణం అదే. రోజు కరికే ఏ సెట్ हो जाता, समझ गया? बैट लिफ्ट చేయు, పంచ్ చేయి, టైం చేయి, చాలు. లేట్ కౌంట్ చేయి. ఓకే ఆడిన తర్వాత ఇగో ఆడినాక కౌంట్ చేయి ఆ పొజిషన్లో. ఇగో గ్లవ్ ఫోమ్ పెట్టి, ఇంకా గ్లవ్ ఇట్లా బెండ్ ఉందిగా, ఇది పైన టాప్ హ్యాండ్ స్ట్రైట్ ఇగో ఇది ఎత్తు. ఈ హ్యాండ్ ఇట్లుందా, ఈ హ్యాండ్ ఎత్తు అంతే. బాల్ కింద చూడు, బాల్ డైరెక్షన్. చలో బ్యాక్. ఇది ఒక్కటి డిఫరెంట్ చేస్తున్నారు నువ్వు. ఇట్లా బెండ్ ఉంటుంది, ఇది స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ చేయు, మస్తు వస్తుంది. ఆ కాలు దించు,
వెనకకాలు దించు, చెయ్యి టో వెనుక ఉండాలి, టో వెనుక, టో టో బ్యాక్ లెగ్ టో వెనకకి ఇట్లున్నది, ఇట్లా జరుపుదాన్ని. అది అది వెనక టోని వెనక జరుపు. అది 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 కాలు నొప్పి ఏం రాదు. ఇట్లుంటే కాలు ఇలా ప్రాబ్లం వస్తుంది, లెగ్మెంట్ ప్రాబ్లం వస్తుంది. ఉండాలి లాంగ్ క్రికెట్ ఆడడానికి ఇది ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లుంటే ఆడలేదు, లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చి రన్నింగ్ చేసినాం అనుకో, ఎక్కువ ప్రెషర్ పడితే ఇది నొప్పి పెడుతుంది. ఇలా అర్థమైందా? నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు.